దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 12 దినములు ఆయన మనలను కాచి కాపాడి 13వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారయ్యున్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఉదయకాలమంతయు ఆరాధన కార్యక్రమాలలో అలసిన వారై ఉన్నప్పటికీ మరలా ఈ రాత్రి కాల సమయమందు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనను ధ్యానించాలి అనబడే ఆసక్తి కలిగిన వారై ఆయన మందిరములో ఆయనను ధ్యానించడానికి ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు క్లుప్తముగానే దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. నిర్గమాకాండము ప్రియులారా 13వ అధ్యాయము 3వ వచనమును చదువు. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని ఎన్నిక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో దాసగృహములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలికి తీసుకురావడానికై దేవుడు మోషే అహరోనులను ఇరువురిని కూడా ఆయన నాయకుడిగా ఆయన ఏర్పాటు చేసుకుని ఫరో సముఖమునకు వారిని పంపించి ఫరో పక్షముగా, ఐగుప్తు దేశము పక్షముగా దేవుడు 10 తెగుళ్ళను ఆయన దేశములో జరిగించి తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఐగుప్తు దేశములో నుండి ఆయన వెలుపలికి రప్పించారు. ఆ దేశములో నుండి మోషే అహరోనుల యొక్క నాయకత్వములో దేవుడు వారిని ఆయన యొక్క మహాబలమును బట్టి, ఆయన యొక్క ఔన్నత్యమును బట్టి దేవుడే వారిని ఆ దేశములో నుండి క్షేమకరముగా వారిని బయటకు తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. వారి యొక్క అరణ్య ప్రయాణము ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రయాణము. వారి 40 సంవత్సరముల ప్రయాణము ఆ దేశములో నుండి బయటకు వచ్చిన తరువాత వారి యొక్క ప్రయాణము ప్రారంభమైనటువంటిదై ఉన్నది. కానీ ప్రభు అంటూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలను గురించి, ఆయన వారి గురించి ముందుగానే ఎరిగిన వారు గనుక ఆయన వారి గురించి అంటూ ఉన్నారు, ఒకవేళ వారికి యుద్ధము వచ్చినప్పుడు మరలా వారి యొక్క మనస్సును మార్చుకుని ఐగుప్తు దేశము మీదకి వారు మళ్ళీపోవుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము వారికి సమీపముగా ఉన్నప్పటికీ ఆయన చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా ఆయన వారిని నడిపించారు. అలాగున వారి యొక్క ప్రయాణము సుక్కోతు నుండి ప్రయాణమై వారి యొక్క ప్రయాణము యోతాము దగ్గర వారి యొక్క ప్రయాణము ఆగినదై ఉన్నది. అయితే 6 లక్షల మంది కాల్బలములకు యెహోవా వారికి పగట వేళ నీడగా ఉండడానికి, పగలు వారికి మేఘస్తంభముగా ఆయన తోడుగా ఉన్నారు. రాత్రి వేళ వారికి తోడుగా ఉండడానికి ఆయన అగ్ని స్తంభముగా ఆయన వారికి వెలుగునివ్వడానికి తోడుగా వారికి ఉన్నారు.
ఈ 40 సంవత్సరములు కూడా దేవుడు వారి మధ్య నుండి మేఘస్తంభమును కానీ అగ్నిస్తంభమును కానీ ఆయన తీసివేయలేదు. ప్రియమైనటువంటి వారు, అయితే మనము చదువుకున్నటువంటి లేఖన వచనములో మోషే ప్రజలతో అంటూ ఉన్నాడు, మీరు దాసగృహమైన ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి అని ఆయన అంటూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరే ఆ దేశములో బందీ గృహములో మీరు ఉన్నారు. ఆ దేశములో మీరు ఖైదీల వలె ఆ దేశములో మీరు ఉన్నారు. కానీ ఆ దేశములోని మిమ్మల్ని బయటకు వచ్చి తీసుకుని వచ్చిన దినమును మీరు జ్ఞాపకమునకు ఉంచుకొనుడి అని ఆయన అంటూ ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణము ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో, ఈ లోకమునకు మానవునిగా వచ్చినటువంటి మన ప్రయాణము కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిదై ఉన్నది. ఆనాడు మోషే వారితో అన్నటువంటి విధముగా వారిని ఆ యొక్క దినమును ఆయన జ్ఞాపకమునకు ఆయన ఉంచుకోమంటూ ఉన్నాడు. అయితే దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము అసలు వేటిని మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలి? ఈ యొక్క జీవన ప్రయాణములో మనము వేటిని మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవాలో ఈ రాత్రికాల సమయమందు కొన్ని విషయములను మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానము చేద్దామండి. ప్రకటన గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనమును చదువుకున్నాము. నీవు ఎలాగో ఉపదేశము పొందితివో, ఎలాగున వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు పద్మసు ద్వీపములో ఉన్నటువంటి ఖైదుగా ఉన్నటువంటి యోహాను గారికి దర్శనము ద్వారా ప్రభువు మాట్లాడుచు కొన్ని విషయములను ఆయన మనకు ఈ లేఖనములో ఆయన వ్రాసిన వారుగా ఉన్నారు. ఏమంటూ ఉన్నారు ఆయన అక్కడ? నీవు ఎలాగు ఉపదేశము పొందితివో, ఎలాగున వింటివో దానిని జ్ఞాపకము చేసుకొనుము అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, మొదటిగా మనము దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము మొట్టమొదటిగా మనము వేటిని మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలను అంటే దేవుని యొక్క ఉపదేశమును మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. మన యొక్క జీవిత ప్రయాణములో మనమే దేవుని యొక్క ఉపదేశమును మనము జ్ఞాపకమునకు మనము తెచ్చుకోవాలి. దేవుని ఉపదేశము అనగా ఏమిటి? దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలే. ప్రతి దినము అనుదినము మనము దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకమునకు మనము తెచ్చుకోవాలి. ఆయన వాక్యము అమూల్యమైనది. ఆయన నోట నుండి వచ్చిన మాటలే ఆయన ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన వ్రాసిన వారుగా ఉన్నారు. కనుక ఆయన నోట నుండి వచ్చిన మాటలను మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవాలి. అందుకే కీర్తనకారుడు అన్నారు కదా, దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఆయన అన్నాడు. మనమే దేవుని వాక్యమును, దేవుని ఉపదేశమును మనము ధ్యానము చేస్తూ ఉండాలి. దానిని మనము మరువరాదు. దేవుని వాక్యమును మనము విడిచిపెట్టరాదు. ఎందుకనగా మన యొక్క కష్టములలో, మన యొక్క అపాయములలో, మన యొక్క ఇబ్బందులలో మనకు ఆదరణ కలిగించేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. అందుకే నీ వాక్యము నా బాధలలో నాకు
నెమ్మదినిచ్చను అని దావీదు గారు అంటూ ఉన్నారు. నా యెహోవాకు అది మధురముగా ఉన్నది అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మొట్టమొదటిగా మనము దేనిని మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలి అంటే మన యొక్క జీవన ప్రయాణములో దేవుని యొక్క ఉపదేశమును మనము జ్ఞాపకమునకు ఉంచుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పేతురు గారు యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులలో అగ్రగణ్యుడు, జ్ఞానములోను వయస్సులోను అతడు అగ్రగణ్యుడిగా అతడు పిలువబడుచు ఉన్నాడు. అతడు లేఖ వ్రాయచ్చు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, రెండవదిగా మనము వేటిని మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవాలను అంటే, రెండవదిగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవాలి. దేవుని ఆజ్ఞలను మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలి. ఆయన ఆజ్ఞలను మనము తోచా తప్పక మనము పాటించవలసినటువంటి వారముగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మనకు 10 ఆజ్ఞలను ఆయన మనకు ఇచ్చిన వారుగా ఉన్నారు. ఆ 10 ఆజ్ఞలను మనమే తోచా తప్పకుండా మనము పాటించవలెను. ఈ దినమందు మనము జ్ఞాపకము చేసుకున్నాము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను అనబడే ఆజ్ఞను మనము జ్ఞాపకమునకు తెచ్చుకొని ఈ దినమే మనము ఆయన మందిరములో ఉదయ కాలమందు ఆరాధనల కార్యక్రమాలలో మనము ఏకీభవించాము. కనుక ఆయన యొక్క ఆజ్ఞను మనము అతిక్రమించరాదు. ప్రియమైనటువంటి వాళ్ళ జనుకులన్నారు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు వచ్చు జీతము మరణము అని జనుకులు దేవదాసు అయ్యారు అన్నారు. కనుక ఆయన యొక్క ఆజ్ఞలను మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలి. వాటిని మనము ఎన్నడను మరువరాదు. ప్రియమైనటువంటి వాళ్ళ కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, రెండవదిగా మనము వేటిని మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలను అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇక మూడవదిగా చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక అండి, 13వ అధ్యాయము ప్రియులారా 7వ వచనమును చదువుకుందాం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుడి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు హెబ్రీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుము అని ఆయన అంటూ ఉన్నారు. ఎవరు మనకు వాక్యమును బోధించి మన పైన నాయకులుగా ఉన్నవారు అంటే ఎవరు? ఆ వాక్యమును బట్టి మనము ధ్యానము చేసినట్లయితే మూడవదిగా మనము ఎవరిని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి అంటే, మన జీవితములో, మన విశ్వాస జీవితములో వేటిని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలని అంటే, మూడవదిగా దైవజనుని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దైవజనుడు అనగా దేవుని ద్వారా పిలువబడిన దైవదాసుడు. వారే అభిషేకము పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారు అభిషేకించబడి దేవుని యొక్క వాక్య వర్తమానములు వారు అందిస్తూ ఉంటారు.
కనుక మనకి కష్టములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనకని దేవునికి మధ్య రాయబారులుగా దైవజనులు ఉన్నారు కనుక మన యొక్క కష్ట సమయములలో, మన యొక్క అపాయముల సమయములో, మన యొక్క శోధన సమయములో మనము దైవజనుని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. దైవజనుని యొక్క మాటలు మనము జ్ఞాపకమునకు మనము తెచ్చుకోవాలి. మన అందరికీ తండ్రి మన యొక్క దైవజనుడు మొట్టమొదటిగా దేవదాసయ్య గారిని మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలి. ఆయన ద్వారానే దేవుడు బైబిల్ మిషన్ను ఆయన బయలుపరిచిన వారుగా ఉన్నారు. తరువాత మన ఆత్మీయ తండ్రి గారు బైబిల్ మిషన్కు ప్రెసిడెంట్గా అనేక సంవత్సరములు పనిచేసినటువంటి తండ్రి గారు కార్డినల్ బిషప్ రెవరెండ్ డాక్టర్ ఏ జానయ్య గారిని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. తరువాత మన యొక్క తండ్రి గారు జాన్సన్ జాషువయ్య గారు అనేక దినములు ఆయన, అనేక సంవత్సరములు ఆయన యవన ప్రాయములో నుండే దేవుని యొక్క సేవలో బలముగా వాడబడ్డారు. అనేక ప్రాంతములకు వెళ్ళారు, అనేక పట్టణాలకు వెళ్ళారు, అనేక చోట్ల సంఘములను స్థాపించి దేవుని యొక్క సువార్తను బలముగా ఆయన చేసిన వారుగా ఉన్నారు. అటువంటి దైవజనులను మనము జ్ఞాపకమునకు, స్మరణకు మనము తెచ్చుకోవాలి. మేము అనుదినము కూడా తండ్రి గారిని జ్ఞాపకమునకు తెచ్చుకుంటూనే ఉంటాము. ఈనాడు మేము ఇలాగున ఉన్నాము అంటే, ఇలాగున బోధ చేయగలుగుతూ ఉన్నాము అంటే, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఇలాగున మేము బోధించగలుగుతూ ఉన్నాము అంటే ఆ దైవజనుని వలననే. ఆయనని మేము ఎన్నటికీ మరిచిపోము కనుక దైవజనుని మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవాలి. ఇక 4వదిగా చూసినట్లయితే లూకాసు వార్త అండి 24వ అధ్యాయము ప్రియులారా. లూకాసు వార్త 24వ అధ్యాయం అండి 8వ వచనం అండి. అప్పుడు వారు ఆయన మాటలో జ్ఞాపకము చేసుకొనిరి. చాలండి. ఇక 4వదిగా ఎవరు వారు? యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులు. ఆయన ఆరోహణమైన పోయేటప్పుడు వారికి చెప్పిన మాటలు వారు జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు. కనుక 4వదిగా మనము వేటిని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలను అంటే దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. యేసు ప్రభువుల వారు మన స్వప్నములలో, మన దర్శనములలో ఎన్నో మాటలు ఆయన మనకు అందిస్తూ ఉంటారు. ఎన్నో వచనములు మనకు ఆయన అందిస్తూ ఉంటారు. వాటిని మనము జ్ఞాపకమునకు మనము తెచ్చుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇక 5వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం అండి. హాయ్ 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 హాయ్. నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. చాలండి. ఇక 5వదిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పను అని ఆయన. ఇంకా 5వదిగా మనము వేటిని మనము జ్ఞాపకమునకు ఉంచుకోవాలని అంటే ప్రభు భోజన సంస్కారమును మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవాలి. ప్రతి నెల మనము ప్రభు భోజనమును మనము తూచా తప్పక మనము పాటించవలయును. కనుక ప్రభు భోజనమును మనము నిర్లక్ష్యము చేయను. ఆయన ప్రభు భోజనము మన కోసము ఆయన గొలుగతా కొండ మీద తన శరీర రక్తాలను ఆయన మన కోసము అర్పించి మనకు బదులుగా ఆయన బలి అయ్యారు. ఆ ప్రభు భోజనాన్ని మనము ఖచ్చితంగా జ్ఞాపకానికి ఉంచుకోవాలి. కనుక మోషే అంటూ ఉన్నాడు ప్రజలతో, మీరు ఈ దేశములో నుండి బయటకు వచ్చిన దినమును జ్ఞాపకమునకు ఉంచుకునడి అని ఆయన అంటూ ఉన్నారు. మనము వేటిని జ్ఞాపకమునకు ఉంచుకోవాలనో 5 విషయాలు నేను మీకు చూపించాను. అలాగున జ్ఞాపకమునకు ఉంచుకొనండి. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు పొందుకొనండి. ప్రభు కృప
ఆయన రాకడ వచ్చు పర్యంతము మీ ఎల్లరకు తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. మోకరిందాము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరాక్షకొండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. నిరాక్షకొండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దేవుని